ప్రజలు పన్నుల రూపంలో చెల్లించటం మూలంగా అది తిరిగి నాకు జీతంగా వస్తుంది అనే ఒక ఆలోచన, ఒక నిబద్ధత ఒక టీచర్కు లేకపోతే, ఒక ప్రొఫెసర్కు లేకపోతే, ఒక లెక్చరర్కు లేకపోతే సమాజం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి టీచింగ్ వృత్తి అనేది చాలా గొప్పది సమాజంలో. ఏ వృత్తిలోకి పోయినా జీవితాంతం నేర్చుకోవడం ఉంటుంది, టీచింగ్ వృత్తిలో కూడా జీవితాంతం నేర్చుకోవడం ఉంటుంది. కానీ ఈ టీచింగ్ వృత్తిలోకి ఒక ఫ్యాషన్తో రావాలి. ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగ ధర్మం కాదు. ఆ ఫ్యాషన్తో రాలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. రిక్రూట్మెంట్ పద్ధతిలో కూడా చాలా లోపాలు ఉండటం మూలంగా ఏ ఉద్యోగం దొరకకపోతే ఉపాధ్యాయ ఉద్యోగంలోకి పోదాంలే అనే స్థితి నెలకొన్నది. దాన్ని కూడా మార్చవలసిన అవసరం ఈనాటి ప్రభుత్వం. సో ఇప్పుడు చివరగా బేసిక్ ఇప్పుడు గవర్నమెంట్ వైట్ పేపర్స్ అని రిలీజ్ చేస్తూ ఉన్నది. సో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమో చాలా పెద్దగా ఉన్నాయి, బడ్జెట్ అక్కడ కనబడట్లేదు. సరే, దీన్ని ప్రతిపక్షాలు ఇది ఎగవేత పత్రాలు, ఇది శ్వేతపత్రం కాదని వాళ్ళ మాటల యుద్ధం ఒకటి నడుస్తుంది, అసెంబ్లీ కూడా నడుస్తూ ఉన్నది. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ని బట్టి ఇవన్నీ వాళ్ళు అమలు చేసే అవకాశాలు ఉంటాయా? ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? నిజానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి అప్పులు పెరిగి ఆ ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకు ఏ రూపంలో అర్థమవుతుందంటే, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు చెల్లించలేని పరిస్థితిలోకి తెలంగాణ ప్రభుత్వం నెట్టబడ్డది. మీది 1వ తారీఖు వస్తుందా సార్? మాకు యూనివర్సిటీ ఇది అటానమస్ బాడీ కావటం మూలంగా దీనికి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. దాని మూలంగా ఈ 3 సంవత్సరాల కాలంలో 1వ తారీఖు జీతం వస్తుంది ఓయూలో. ఇది గవర్నమెంట్ ఇవ్వటం మూలంగా రావటం కాదు, ఇక్కడున్న బడ్జెట్ను అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ జీతం ఇచ్చేసి తర్వాత ఎప్పుడు ఇస్తే అప్పుడు తెచ్చుకోవటం అనేది కొనసాగుతున్నాం. కానీ మిగతా డిపార్ట్మెంట్లలో టీచర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వగైరా వగైరా చోట నెల చివరిలో 20, 25, 28వ తారీఖు కూడా జీతాలు అందుతున్నాయి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 4-5 నెలల నుంచి జీతాలు అందని వాళ్ళకి జీతాలు లేవు 4-5 నెలల నుంచి. అంటే ఈ జీతాలు లేని పరిస్థితే తెలంగాణ ఖజానా యొక్క లోటుకు అద్దం పడుతుంది. చాలా నేరుగా దీనికి శ్వేతపత్రాలు, ఈ పత్రాలు, ఆ పత్రాలు ఏం అక్కర్లేదు, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రజల పన్నుల రూపంలో రకరకాల రూపాల్లో ప్రభుత్వం దగ్గర రావాల్సిన ఖజానా కేవలం జీతాలకే చెల్లించే పరిస్థితిలోకి నెట్టబడింది. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దృష్టి ఎట్లా ఉండాలంటే, ఉత్పాదకతని పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలు చేపట్టకపోతే వృధా ఖర్చు అనేది, 1 పైసా ఖర్చు చేస్తే, 1 రూపాయి ఖర్చు చేస్తే 10 రూపాయల ఉత్పత్తి జరిగినప్పుడు కనీసం ఈ రోజు కాకుండా ఇంకొక ఏడాదికైనా అది రిపీట్ అవుతూ ఉంటుంది. కనుక ఆ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలంటే వ్యవసాయ రంగం ఉన్నది. వ్యవసాయ రంగం మీద పెట్టే ప్రతి పైసా అది మళ్ళీ ఉత్పత్తి రూపంలో బయటకు వస్తుంది. పారిశ్రామిక రంగం మీద పెట్టే ప్రతి పైసా అది మళ్ళీ ఉత్పత్తి రూపంలో బయటకు వస్తుంది. ఆ ఉత్పత్తి రూపంలో వచ్చిందని మనం అమ్మటం మూలంగా తిరిగి దాని నుంచి విదేశీ మారక ద్రవ్యాలు మనకు వస్తాయి. ఈ ఆలోచన ఈ ప్రభుత్వం చేయాలి. నిజానికి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎన్ని రోజుల్లో నెరవేర్చగలరు, ఎట్లా నెరవేర్చగలరు? ఎన్నికల్లో గెలవడం కోసం చాలా రకాల హామీలు చాలా పార్టీలు ఇస్తూ ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడం కోసం చాలా హామీలు ఇచ్చింది. మొదలు ఎన్నికలప్పుడైతే అసలు తెలంగాణ వస్తే నిరుద్యోగమే ఉండదు, ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అని మాట్లాడింది. అవి ఎక్కడ కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 2 లక్షల షెడ్యూల్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అనేది అది చిన్న విషయం కాదు. అసలు ఖాళీలు ఎక్కడున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి? అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. రేపు మరి ఖాళీలను ఎట్లా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు బస్సులో స్త్రీలకి ఉచిత ప్రయాణం ఇచ్చారంటేనే ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అంటే మా ఉపాధి పోయిందని. రేపు మరి ఆయా డిపార్ట్మెంట్లో నువ్వు పర్మనెంట్ పోస్టులను ఫిల్ చేసుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి ఏమిటనేది మనకి ఎజెండా మీదకి వస్తుంది. చాలా సవాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఈ సవాళ్ళన్నిటినీ చర్చల రూపంలో, అంటే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు కాకుండా పౌర సమాజంతో చర్చల రూపంలో ఉద్యోగ సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, యువజన సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, మేధోమదనం చేసేటటువంటి కొందరు మేధావులు ఉంటారు. వీళ్ళందరితో చర్చల రూపంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. దానితో పాటు పౌర సమాజం చాలా అలర్ట్గా ఉండాలి. తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో పౌర సమాజం చాలా నెమ్మదించి ఉంది.
ఫలితంగా కేసీఆర్కి నియంతృత్వ భావన అనేది పెరిగిపోయింది తర్వాత 5 ఏళ్లలో. ఇప్పుడు పౌర సమాజం ఈ రోజు నుంచి అలర్ట్గా ఉండకపోతే ఈ ప్రభుత్వం ఈ పార్టీ కూడా ఇంకో రూపం తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక నిరంతరం ప్రశ్నల రూపంలో, ప్రతిపాదనల రూపంలో, చర్చల రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉన్నది. ఓట్లు వేశాం కదా డబ్బులో మన బాధ్యత అయిపోయింది అని కాకుండా గ్రామం నుంచి మొదలు పెడితే పట్టణం వరకు అందరూ చైతన్యవంతంగా ఆలోచించి తమ వాయిస్ను వినిపిస్తూ ఉండటం మూలంగానే ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం.